ఐపీఎల్ 17వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అన్ని జట్లు లీగ్ మ్యాచ్ల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల కావడంతో అభిమానులు తమకిష్టమైన జట్లపై అంచనాలు భారీగా పెంచుకున్నారు. వాస్తవానికి ఐపీఎల్ అంటేనే దూకుడుకు మారిపేరు. మరి అలాంటి ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన సీజన్లలో దూకుడుగా బ్యాటింగ్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ప్లేయర్ల లిస్టును మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 రాబిన్ ఊతప్ప. 2008లో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్లో కోల్కతా ప్లేయర్ రాబిన్ ఊతప్ప బ్యాట్తో వీరవిహారం చేశాడు. ఆ సీజన్లో 660 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. నెంబర్ 2 డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ 2015లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆడాడు. ఆ సీజన్లో డేవిడ్ వార్నర్ ఏకంగా 562 రన్స్ సాధించి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. నెంబర్ 3 విరాట్ కోహ్లీ. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 2016లో బెంగళూరు టీం తరపున అత్యధిక పరుగులు సాధించాడు. అతడు ఏకంగా 973 రన్స్ సాధించి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. నెంబర్ 4 డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆటగాడిగా డేవిడ్ వార్నర్ 2017లో 641 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 2015లో కూడా డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. నెంబర్ 5 కేన్ విలియమ్సన్. హైదరాబాద్ టీం తరపున విలియమ్సన్ 2018 సీజన్లో ఏకంగా 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. నెంబర్ 6 డేవిడ్ వార్నర్. హైదరాబాద్ టీం తరపున డేవిడ్ వార్నర్ 2019 సీజన్లో 692 రన్స్ సాధించాడు. బ్యాట్తో వీరవిహారం చేశాడు. ఏకంగా మూడవసారి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. నెంబర్ 7 కేఎల్ రాహుల్. బెంగళూరు టీం ప్లేయర్గా కేఎల్ రాహుల్ 2020 సీజన్లో దూకుడుగా ఆడాడు. ఏకంగా 670 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. నెంబర్ 8 రుతురాజ్ గైక్వాడ్. చెన్నై టీం తరపున ఆడి ఈ యువ సంచలనం 2021 సీజన్లో దుమ్ము దులిపాడు. 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ధరించాడు. నెంబర్ 9 జోస్ బట్లర్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్ టీం తరపున 2022 సీజన్లో తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. 863 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ను సగౌరవంగా అందుకున్నాడు. నెంబర్ 10 శుభమాన్ గిల్. గుజరాత్ టైటాన్స్ టీం తరపున టీమిండియా యంగ్ వండర్ శుభమాన్ గిల్ 2023 సీజన్కు సంబంధించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 890 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు.